తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే. అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము. అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ, అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజున ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. సరే, సూపర్ 6 హామీలు అంటామా, అవి పక్కన పెట్టండి. అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా? సానుభూతి పరులు, యాక్టివిస్టులు, ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ళ మీద యథేచ్ఛగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే, ఎప్పుడు కేసులు అండి, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటికి తీసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి, వీళ్లే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, ప్రతి నెల ఇలా ఏదో ఒక వంకతో, ఏదో ఒక ఇష్యూతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, తమ వైఫల్యాలన్నిటినీ గత ప్రభుత్వాన్ని పేరు చేర్చి ప్రజల ముందు ఏదో కొత్తగా ఒక కొత్త అబద్ధాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు, మీరు ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు. పోలీసులు ప్రజలకి ఎటువంటి విషయంలోనూ రక్షణ కల్పించలేకపోతున్నారు, భరోసా కల్పించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్ళకి, మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అన్నమాట. ఒక ఊతం ఇస్తోంది. మనం ఏదన్నా చేయొచ్చు, మనం ఏం చేసినా మనకేం కాదు, ఏదోటి చేసి మనం బయటపడిపోతాం. తప్పు సార్, చాలా తప్పు. ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎన్ని ఘోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా ఇవాళ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి, అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తూ కూడా, అంటే ఎంత డైవర్ట్ చేసినా, ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా, ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపలేరు కదా ప్రభుత్వాన్ని. ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపగలరా ప్రభుత్వాన్ని? లేదు కదా. మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. ఆడపిల్లలు, మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి. మళ్ళీ